హలో ఫ్రెండ్స్, ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోండి ఆనియన్స్తోని. ఫస్ట్ కొన్ని ఆనియన్స్ తీసుకొని మంచిగా పొట్టు తీసి వాష్ చేసి పెట్టుకోండి. చూపించిన విధంగా సన్నంగా తరుముకోండి ఆనియన్స్ని. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోండి పొయ్యి మీద. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్. అందులో పోపు దినుసులు, ఆనియన్స్ అన్నీ ఇలా చిన్నగా తరుముకొని పోపు దినుసులో వేసుకోండి. ఆనియన్స్ అన్నీ ఇలా పొల్లుగా వేసుకోవడం వల్ల మనకు మంచిగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. మంచిగా కలుపుకోండి, నూనెలో అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి. కొద్దిసేపు మూత పెట్టుకొని ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా కొద్దిసేపు మూత పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోండి. ఇలా మధ్యలో మంచిగా కలుపుతూ ఉండండి. అందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్కి అనేది అంతా మంచిగా పట్టాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకోండి. మంచిగా అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోండి. అందులోనే తగినంత కారం, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయ్యి మంచిగా ఉడికితేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది.